హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం మోటార్ షోరూమ్ కి అయితే వచ్చామన్నమాట. ఇందులో ఇప్పుడు కొత్త వర్షన్ అయితే వచ్చేసింది. అంటే ఇంతకు ముందు మనకు ఫస్ట్ సెకండ్ వర్షన్స్ ఉండేది. ఇప్పుడు దీంట్లో EPL 2.0R వచ్చిందనమాట. థర్డ్ వర్షన్ లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, అలాగే ఇప్పుడు ఏ విధమైన కంఫర్ట్ ఉంది, అలాగే చిన్న చిన్న మార్పులు చేశారా లేదా ముందు మాదిరి ఉండే దానికంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా ఉందా, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎంత, అలాగే మనకు స్పీడ్ ఎంత వెళ్తుంది, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా ఈ ఆటో గురించి అర్థమవుతుంది అనమాట. మీకు ఎనీ డౌట్స్ మీకు షోరూమ్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే షోరూమ్కి వచ్చి కూడా వీళ్ళ దగ్గర అడిగి మొత్తం క్లియర్ గా తెలుసుకొని ఆటో అయితే కొనుక్కోవచ్చు అనమాట. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా లుక్ చూడండి. మనకు ముందున్న లుక్కే, కానీ ఇప్పుడు ఏం చేంజెస్ అంటే మనకు ఈ టైర్ అయితే చేంజ్ అయింది అనమాట. అంతేకాకుండా బ్రేకింగ్ సిస్టమ్ కూడా 4 కూడా చేంజ్ అయింది. ఇక్కడ ప్లేస్ కూడా మనకు చూస్తే గమనించవచ్చు. ఇటు పక్క మనకు అంతా చేంజ్ అయింది చూడండి, బ్రేకింగ్ సిస్టమ్ అంతా. అలాగే కొంచెం డిజైన్స్ కూడా చేంజ్ చేశారు. మనకి ఇక్కడ డిజైన్స్ వస్తాయి. అలాగే మెయిన్ లైటింగ్ అండి. ఇంతకుముందు హైలోజన్ బల్బ్స్ ఉండేది, ఇప్పుడు ఎల్ఈడికి మార్చారనమాట. దీనివల్ల ఎక్కువ అంటే రాత్రిపూట మనకు విజిబిలిటీ కొంచెం ఎక్కువ బాగుంటుంది అనమాట. అలాగే ఇంకా మనకు డిజైన్ లో ఏం చేంజెస్ లేదు, సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అట్లే ఉంది. అంటే మనకు ఏవి మెయిన్ కావాలనో వాటిని మాత్రం చేంజ్ చేసి తీసుకొచ్చారనమాట. ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ లోపల మనం చూసుకుంటే మనకి ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే రావడం జరిగింది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మనకు లైట్ దీని స్విచ్ అయితే వస్తుంది అనమాట. మీకు ఆన్ చేస్తాను. మీకు ఆన్ చేసినప్పుడు సిగ్నల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి చూడండి. మనకు అన్ని స్విచెస్ ఇక్కడే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ రేంజ్ చూపిస్తుంది చూడండి, 157 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మనకు 33 కిలోమీటర్స్ ఇప్పుడు తిరిగింది అనమాట. ఇట్లా మనకు ఓడోమీటర్ అన్ని మనకి ఇక్కడే రాసి ఉంటుంది. 98% కు 157 కిలోమీటర్స్ అయితే ఇక్కడ రేంజ్ కనపడుతుంది. మనకు ఈ రేంజ్ మనకు 180 వరకు కూడా రేంజ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడే మనకు అన్ని కిలోమీటర్స్, ఎన్ని ఓడోమీటర్స్, అన్ని ట్రిప్ మీటర్ అన్ని ఇక్కడే ఉంటుంది చూడండి. మీరు గమనించవచ్చు. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. అలాగే మనకు ఛార్జింగ్ ఇవన్నీ మనకి ఇక్కడే క్లియర్ గా చూపించేస్తుంది అనమాట. అలాగే ఇంకా వేరే ఏమైనా ఉండేటన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది అన్ని ఈ విధంగా. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఇది చూడండి, మనకి ఈ విధంగా క్లియర్ గా ఉంటుంది అనమాట. అలాగే మనకు హజార్డ్ స్విచ్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు మనకు 4 పక్కల ఆ పక్క చెప్పి ఇండికేటర్స్, మనకు 4 పక్కల ఇండికేటర్స్ రన్ అవుతాయి అనమాట. మీకు ఇటు పక్క బ్యాక్ సైడ్ కూడా రన్ అవుతుంది. అంటే ఇది ఎట్లా అంటే మనకి ఎక్కడైనా సైడ్ గా వెళ్ళేటప్పుడు మన క్రాస్ తీసుకోవడానికి ఈ హజార్డ్ స్విచ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు అన్నిట్లో యాక్చువల్ గా స్కూటర్స్ లో, కార్లలో అన్నిట్లో కూడా వచ్చేసింది. మనకు దీంట్లో కూడా తీసుకొచ్చేసారు. మనం ఇంకా లైటింగ్ చూస్తాం, లైటింగ్ ఎలా ఉందనేది మీరు గమనించండి. లైట్ ఎలా ఉందనేది, హెడ్ లైట్ నేను ఇది కూడా ఆఫ్ చేస్తాను. మీకు లైటింగ్ గమనించవచ్చు. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. చూడడానికి ఎంత లుక్ ఉందో చూడండి. ఇది 2 పక్కల కూడా చాలా సూపర్ గా ఉంది. మనకి ఈ 2 చూడండి ఎలా ఉందని. మనకు లైట్స్ వెలిగేటప్పుడు 2 పక్కల మనకి ఇది 2 కూడా చాలా విజిబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా, ఆ స్విచ్ చేసినప్పుడు మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు లోపల చూద్దాం. మోడ్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఉన్న మాదిరినే మనకి ఇక్కడ పార్క్ అసిస్టెంట్స్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, ఎకో మోడ్ ఉంటుంది, డ్రైవ్ మోడ్ ఉంటుంది. అలాగే రివర్స్ మోడ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. పవర్ మోడ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు మోడ్స్ అయితే ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాటరీ 10.6 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీని సాయంతో మనకు 180 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. అంటే ఇంతకు ముందు 10 కిలోవాట్ ఉండేది, ఇప్పుడు 0.6 కిలోవాట్ అయితే పెంచడం జరిగింది. అలాగే దీంట్లో టార్క్ కూడా పెంచారు. మనకు దీంట్లో టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 60 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. వెహికల్ లోపల స్పేస్ చూడండి ఎలా ఉందనేది. ఎలాంటి మనిషి అయినా నాకంటే ఇలా ఉన్నాడనే కూడా కూర్చొని ఆనందంగా బండి తోలొచ్చు. చూడండి ఎంత ఉందో స్పేస్ లోపల కూర్చుంటే. ఇంకా దీన్ని మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి పెట్టుకొని సైడ్ లో ఇంకొంచెం పెద్ద సీట్ చేసుకున్నా కూడా ధారాళంగా ముగ్గురు మనుషులు ముందరే కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. అంత స్పేస్ ఉంది. అదే అండి మెయిన్ మోంట్రాలో ఉండే స్పెషల్ ఏమనంటే, ఎనీ వెహికల్ మిగతా వెహికల్ తో మీరు పోల్చుకొని చూడండి, ఈ వెహికల్ కు ఆ వెహికల్ కు తేడా అనేది స్పేసేనండి. చాలా స్పేషియస్ గా ఉంటుంది వెహికల్. తీసుకున్న వాళ్ళందరూ, మేము ఇప్పుడు రేణిగుంట ఉండేది, మా రేణిగుంటలోనే దగ్గర 15-20 బండ్లు దాకా వాళ్ళు తీసుకుంటారు అనమాట. అందరూ ఒకరినొకరు మౌత్ టాక్ తోనే తీసుకొని వాడడం అయితే జరుగుతుంది. చాలా సూపర్ గా ఉంది వెహికల్ అని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు 1 year 2 years బ్యాక్ నుంచి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా 160 కిలోమీటర్స్ రేంజ్ నికరంగా వస్తుంది సార్ మాకనైతే చెప్తున్నారు అనమాట. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కంపెనీస్ ఉన్నాయి,
మనకు చాలా ఉన్నాయి, బజాజ్ కానీ లేదా అదర్ కంపెనీస్, పేరుండే కంపెనీస్ చాలా ఉన్నాయి, యాపే కానీ, ఇవన్నీ అన్నిట్లోనూ ఈవీలు అయితే వచ్చేసాయి. కానీ ఒక మోంట్రాకి మాత్రం ఒక స్పెషల్ నేమ్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే తక్కువ కాలంలోనే వీళ్ళు మంచి నేమ్ అయితే తీసుకొచ్చేసారు. ఎందుకంటే వెహికల్ మీద వీళ్ళు వారంటీ కానీ అలాగే వెహికల్ క్వాలిటీ కానీ వీటిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకపోవడమే వీళ్ళకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, ఇది కూడా మనకి ఎక్కువ హైట్ లేదు, బాగా ఎలాంటి వాళ్ళైనా కొంచెం వయసు అయిన వాళ్ళు కూడా నీట్ గా లోపల వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో మనకు మోటార్ పవర్ చూసుకుంటే 10 కిలోవాట్ మోటార్ పవర్ ఉందండి. మిగతా అన్ని వెహికల్లోనూ 5.5 లేదంటే 6 కిలోవాట్ వరకే మోటార్ పవర్ ఉంటుంది. దీంట్లో హెవీ మోటార్ అనమాట, 10 కిలోవాట్ పీక్ పవర్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనకు 60 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ దీంట్లోనే వస్తుంది అనమాట. వెహికల్ కూడా ఇప్పుడు అదేనండి నేను చెప్పింది ముందుగానే, దీంట్లో ఏది మార్చాలనో దాన్ని మాత్రమే మార్చి నీట్ గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఊరికి ఓవర్ గా ఏం చేయకుండా, అంటే ఆటో తోలే వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రం వీళ్ళు మార్చి తీసుకొచ్చారనమాట. ఇంకా లోపల చూసుకుంటే ధారాళంగా 3 మనుషులు ఈజీగా కూర్చోవచ్చండి. అలాగే పట్టుకోవడానికి అంతా వీళ్ళు ఇక్కడ నీట్ గా ఇచ్చేసారు. లోపల కూడా చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. అసలు అంత నాకేందో ముందు వెహికల్ కంటే ఈ వెహికల్ లో ఏదో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారనిపిస్తుంది. లోపల కూర్చున్నప్పుడు కూడా నాకు బాగుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని వర్షన్, ఫస్ట్ వర్షన్ చేశాను, 2వ వర్షన్ చేశాను, ఇది 3వ వర్షన్. అన్ని వర్షన్లోనూ నేను ఆటో రివ్యూ చేసినాను అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి, అలాగే కంపారిజన్ వీడియోస్ పెట్టాను, అలాగే వాడుతున్న వాళ్ళ వీడియోస్ కూడా నేను పెట్టాను, ఓనర్షిప్ రివ్యూ, ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ దీంట్లో చేసి ఉన్నానండి. కాబట్టి నాకు దీని మీద అయితే ఒక మంచి అవగాహన అయితే ఉంది. అందుకనే నేను ఇంతగా చెప్తున్నాను అనమాట, ఈ వెహికల్ ఈ విధంగా ఉంది అనేది. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూద్దాం. చాలా సూపర్ గా ఉందండి. యాక్చువల్ గా లోపల మనం ఇటు కూర్చొని బయటికి రావడానికి కానీ లోపల కూర్చోవడానికి కానీ ఏదో ఒక ఇబ్బంది లాగా ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా ఆటో ఎంత బాగుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ డిజైన్, ఈ స్టిక్కరింగ్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారండి. కొత్తగా ఇప్పుడు చేంజ్ చేశారు. ఇదంతా కొంచెం బాగుంది. అలాగే మనకు టైర్స్ కూడా మీరు గమనించవచ్చు, ముందుకు ఇప్పటికి టైర్స్ అయితే చేంజ్ చేశారనమాట. ఇది కూడా చూడండి మనకి బ్లాక్ కలర్ లో రావడం, ఇవన్నీ చూడడానికి ఒక న్యూ లుక్ ఇచ్చాయని చెప్పొచ్చు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ రండి. బ్యాక్ సైడ్ మనకు గమనిస్తే మనకు టైల్ ల్యాంప్స్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే దీని లోపల వైట్ కలర్ అయితే ఇచ్చేసారు, డిఆర్ఎల్ టైప్ అయితే వస్తుంది మనకు. అలాగే నెంబర్ ప్లేట్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకా మోడల్ చూసుకుంటే మనకు సూపర్ ఆటో మోంట్రా ఎలక్ట్రిక్ EPL 2.0 R అనమాట. ఇదేనండి మోడల్. ఇది మీకు గమనిస్తే ఇక్కడంతా ఎలా ఉందో చూడొచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళు స్టిక్కర్ ఇది కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. ఓకే, ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక మనిషి అయితే కూర్చోవచ్చు, లేదంటే లగేజ్ దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ కలర్స్ చూసుకుంటే దీంట్లో మనకు వైట్ కలర్ ఉంది, అలాగే గ్రీన్ ఉంది, మనకు బ్లూ కలర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ అయితే ఉంది చూడండి. వైట్, గ్రీన్, బ్లూ 3 కలర్స్ అయితే ఉన్నాయి. మీకు కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి, మంచి లుక్ అండి. మీరు ఉండే 3 కలర్స్ కూడా చూడడానికి అయితే చాలా లుక్ ఉంది. వెహికలే మనకు ముందర చూసుకుంటే ఏరోడైనమిక్ టైప్ అయితే వస్తుంది. అంటే యూనిక్, అంటే ఎలక్ట్రిక్ ఆటో తోలుతున్నామనే ఒక ఫీల్ అయితే మనకు ఉంటుంది అనమాట. ముందరంతా గమనించవచ్చు, మొత్తం ఏరోడైనమిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంటే మిగతా వెహికల్స్ దేంట్లోనూ దీన్ని పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ మార్గం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసారు కదా, లగేజ్ ఏదైనా పెట్టుకోవాలన్నా దీని లోపల చాలా వరకు పెట్టుకోవచ్చు అనమాట. బాగా కంఫర్ట్ అయితే వచ్చింది ఈ వెహికల్లో. వీళ్ళు ఏం వెహికల్ మార్చలేదండి, కానీ ఉండే వెహికల్ ని వాళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. పెద్దగా మార్పులు ఏం లేవు, కానీ మనకు ఏ విధంగా కంఫర్ట్, మనకు ఎట్లా కంఫర్ట్ కావాలనో దానికి తగినట్టుగా వీళ్ళు దీన్ని తయారు చేశారని చెప్పొచ్చు. వెహికల్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. కాస్ట్ వచ్చి 4,05,000 రూపాయలు పడుతుందండి. ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. ఒక 50,000 కట్టేసి మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఓన్ హౌస్ ఉండే వాళ్ళకైతే ఇంకా ఈజీ అండి ఫైనాన్స్ అయితే కనుక. వీళ్ళు అన్ని ఫైనాన్స్ వీళ్ళు పెట్టేస్తారు, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఒక అతను, మా అల్లుడు, వాడు కూడా తీసుకున్నాడు ఇక్కడే వాళ్ళ దగ్గర. అతను కూడా నేను తీర్చున్నాను అనమాట. అతను కూడా ఇప్పటి వరకు జమ్మని నీట్ గా వాడుతున్నాడు, ఏం ఇబ్బంది లేదు బండిలో. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఒకప్పుడు బజాజ్ తీసుకోవాలనుకున్నవాడు అనమాట, తర్వాత దీన్ని అయితే తీసుకున్నారు నా సజెషన్ మీద. ఇప్పటికీ అతను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట, దీని గురించి ఏ ఇబ్బంది లేదు అతనికి. కాబట్టి చాలా మంది వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ లోనే ఉన్నారు వాళ్ళు, ఇబ్బంది లేదు. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఏమేమి మార్పులు చేశారు, కొత్తగా తీసుకొని వచ్చిన వెహికల్ ఏమేమి చేంజెస్ వచ్చాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.